హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఈ అన్ని రకాల ఉద్యోగాలకు కూడా కేవలం 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, అలాగే ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఏ తేదీ నుంచి ఏ తేదీలోపు జన్మించాలి, అలాగే బీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు జన్మించినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. మ్యాథమెటిక్స్, రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులో అడ్వాన్స్డ్ షార్ట్కట్ మెథడ్స్తో ఉంటాయండి. ఈ కోర్సులో 1048 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 81 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 116 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నిన్నటి రోజున ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ని విడుదల చేశారండి. భారీ స్థాయిలోనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 23వ తారీఖు నుంచి 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. పోతే ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నామండి. ప్రీవియస్ నోటిఫికేషన్స్లో వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చేవారనమాట. ఈసారి మాత్రం ఏజ్ అనేది 3 సంవత్సరాల పాటు పెంచడం జరిగింది. కోవిడ్-19 కారణంగా 3 ఇయర్స్ పాటు ఏజ్ అయితే పెంచడం జరిగిందనమాట. ఈ వార్త నిరుద్యోగులకి, ఏజ్ అంతా ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులకి మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, జనవరి 1వ తారీఖు నాటికి మీకు 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 36 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అలాగే ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు ఉన్నటువంటి వాళ్ళ ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే డీటెయిల్స్ అయితే కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక్కడ బీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. అలాగే బీసీ అభ్యర్థులకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 18 నుంచి 41 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపు జన్మించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చో ఒకసారి అయితే చూద్దాం. ఏజ్ అనేది 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అనేసి నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. అయితే ఈ 18 నుంచి 36 అనేది ఏ తేదీ నుంచి ఏ తేదీ లోపుకి వస్తుందనే వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 1989వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. ఒక్క తేదీ తేడా ఉన్నా కానీ ఎలిజిబుల్ కారనమాట. ఇక్కడ 1989 జనవరి 2వ తారీఖు నుంచి అన్నారు కదా. ఒకవేళ మీరు 1989వ సంవత్సరం జనవరి 1వ తారీఖు జన్మించినా కానీ ఎలిజిబుల్ కారు అనమాట. జనవరి 2వ తారీఖు నుంచి 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ విధంగా
1989 జనవరి 2వ తారీఖు నుంచి 2007వ సంవత్సరం జనవరి 1వ తారీఖు లోపు 1వ తారీఖు జన్మించినటువంటి వారు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే 2007 జనవరి 2వ తారీఖు నుంచి 2వ తారీఖు జన్మించినటువంటి అభ్యర్థులు కూడా ఎలిజిబుల్ కారండి. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే బీసీ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలు అయితే చూద్దాం. బీసీ అభ్యర్థులు అయితే కనుక 1986వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక 1984వ సంవత్సరం జనవరి 2వ తారీఖు నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ కట్ ఆఫ్ డేట్ అనేది 2007 జనవరి 1వ తారీఖు అనేది కట్ ఆఫ్ డేట్ అండి. మరోసారి చెప్తున్నా, ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 1989 జనవరి 2వ తారీఖు నుంచి జన్మించినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులు అయితే 1986 జనవరి 2వ తారీఖు నుంచి జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 1984 జనవరి 2వ తారీఖు నుంచి జన్మించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆ తేదీ నుంచి 2007 జనవరి 1వ తారీఖు లోపు జన్మించినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ తేదీల్లో జన్మించినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. అలాగే మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి.